నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర యుద్ధం. రాజమండ్రి రూరల్లో పొత్తుల పంచాయతీ పక్క జిల్లా నిడదవోలుకు చేరింది. రూరల్ టికెట్ నాదంటే నాదని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల వరుస స్టేట్మెంట్లతో రచ్చరేపారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల పంతమే నెగ్గినట్లు కనిపిస్తోంది. అక్కడ జనసేన టికెట్ ఆశించిన కందుల దుర్గేష్ను నిడదవోలు నుంచి పోటీ చేస్తున్నారంటున్నారు. దాంతో నిడదవోలు టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అక్కడ టీడీపీ టికెట్ కోసం ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడుతున్న తరుణంలో ఆ సీటు జనసేనకు కేటాయిస్తారా అన్న ప్రచారం తెలుగు తమ్ములకు మింగుడు పట్టడం లేదట. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ సెగ్మెంట్లో కాకరేపిన పొత్తుల పంచాయతీ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చేరింది. రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికే ఆ సీటు ఖరారైందట. అక్కడ జనసేన టికెట్ ఆశించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ని నిడదవోలుకి షిఫ్ట్ చేశారంటున్నారు. నిడదవోలు నియోజకవర్గం రాజమండ్రి లోక్సభ సెగ్మెంట్ పరిధిలోదే అవడం, సిటీకి సమీపంలోనే ఉండడం, అక్కడ జనసేనకు సామాజిక వర్గ సమీకరణాలు కలిసి వచ్చే పరిస్థితులు కనిపిస్తుండడంతో జనసేన టీడీపీ అధినేతలు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారట. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా కందుల దుర్గేష్కు నిడదవోలు వెళ్లమని చెప్పారట. తొలి విడత సీట్లు ప్రకటించాక పవన్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి దుర్గేష్ను పిలిపించి మాట్లాడారని తెలుస్తోంది. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి బరిలో దిగుతున్నట్టు పవన్ స్పష్టం చేశారట. ఒకవైపు టీడీపీ సిట్టింగ్ అభ్యర్థులందరికీ సీట్లు కేటాయిస్తుండడం, ఇదే సమయంలో రూరల్ స్థానాన్ని జనసేన ఆశించడంతో రెండు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. పవన్ కూడా ఇటీవల రాజమండ్రిలో మాట్లాడుతూ ఆ సీటుని జనసేన వదులుకోదు అని ప్రకటించారు. ఆ క్రమంలో ఫస్ట్ లిస్టులో రూరల్ అభ్యర్థిని ప్రకటించలేదు. దాంతో అక్కడ రెండు పార్టీల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. జన సైనికులు ఏకంగా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు, వాహనాలపై పార్టీ స్టిక్కర్లు చించేసి మరీ నిరసన వ్యక్తం చేశారు. అయితే అప్పటికే కందుల దుర్గేష్కు జనసేనాని క్లారిటీ ఇవ్వడంతో దుర్గేష్ పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, అందరూ సమన్వయం పాటించాలని తన వర్గీయులకు పిలుపునిచ్చారు. నిడదవోలు వెళ్లే విషయమై కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలతో విస్తృత చర్చల అనంతరం అభిప్రాయం తెలియజేస్తానని పార్టీ అధ్యక్షుడికి చెప్పానని, పొత్తు నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలపైన ఒత్తిళ్లు ఉండడం సహజమేనని, దానివల్ల నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని వెల్లడించారు. చంద్రబాబు సైతం నిడదవోలులో టీడీపీకి మంచి క్యాడర్ ఉందని, వారు సహకరిస్తారని తనతో చెప్పారని పేర్కొన్నారు. రూరల్లో జనసేన క్యాడర్ని సముదాయించి పార్టీ నిర్ణయానికి కట్టుబడేలా చేస్తామని స్పష్టనిచ్చారు. ఆ క్రమంలో ఆయన నిడదవోలు వెళ్లడానికి రెడీ అయినట్టే కనిపిస్తున్నారు. ఆ దిశగా అధికార ప్రకటన మాత్రమే లేట్ అన్నట్టు కనిపిస్తుండడంతో ఇప్పుడు రాజమండ్రి రూరల్ టికెట్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. నిడదవోలు టీడీపీలో రచ్చ మొదలైంది. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, సీనియర్ నేత కందుల సత్యనారాయణ టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇద్దరినీ కాదని ఆ స్థానాన్ని జనసేన కేటాయిస్తారనే సమాచారంతో నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే శేషారావు ఇంటికి వెళ్లి ఆందోళన నిర్వహించాయి. అయితే శేషారావు మాత్రం తనకింతవరకు అధిష్టానం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పడం గమనార్హం. అయితే అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తానని, అందరూ టీడీపీ జనసేన ప్రభుత్వ ఏర్పాటుకి సహకరించాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు టికెట్ తనకే దక్కుతుందని స్థానిక నేతగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ మనం చివరి వరకు టెన్షన్ పడటం, చివరి వరకు ఊగిసలాడటం మనకున్న అలవాటే. ఫోన్లే అని చెప్పి మీరు అందరూ సరిపెట్టుకున్నారు. కాకపోతే గోరు చుట్టు మీద రోకల బోట్లాగా ఇవాళ కొత్త విషయం వచ్చేసరికి ఆందోళన చెంది అందరూ కూడా నా ఇంటి మీద దాడి చేశారు. అయినా కూడా మీ ప్రేమ అభిమానాలకి తప్పకుండా మీ చెయ్య కానీ మీ వేలును కానీ నేను వదలను. తప్పకుండా మీరు చూపించినటువంటి అభిమానం, అలాగే మీకు నా మీద ఉన్నటువంటి నమ్మకం, పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకానికి తగినట్టుగానే రాబోయే రోజుల్లో మనందరం కూడా వ్యవహరిద్దాం. తప్పకుండా విజయం దిశగా మనం అందరం అడుగులేద్దామని చెప్పి మనం చేస్తూ అందరూ ధైర్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండండి. ఏ విధమైనటువంటి అపోహలకి తావులేదు. స్థానికత అన్నది మనకి చాలా ముఖ్యం. మన సమస్యలు వినేవాడు, మన సమస్యలు తెలుసుకునేవాడు, మన పట్ల ప్రేమగా వ్యవహరించేటటువంటి వ్యక్తులు కావాలి. అంతే తప్ప ఇది కాదు. తప్పకుండా ఆయన సమస్య కూడా అక్కడే పరిష్కారం అవుద్దని చెప్పి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తూ
ఇక కందుల సత్యనారాయణ ప్రస్తుతం హైదరాబాద్లో ఉండడంతో ఆయనకు పలువురు ఫోన్లు చేసి పరిస్థితిని ఆరా తీస్తున్నట్టు తెలిసింది. గత రెండెన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ సత్యనారాయణ ఈసారి ఎలాగైనా టికెట్ దక్కుతుందన్న ధీమాతో నిడదవోలులో ప్రచారం కూడా మొదలుపెట్టారు. మరి ఇప్పుడు జనసేన ఈక్వేషన్ తెర మీదకు రావడంతో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద రూరల్ నుంచి నిడదవోలుకు షిఫ్ట్ అయిన టికెట్ పంచాయతీని చంద్రబాబు ఎలా సెటరైట్ చేస్తారో చూడాలి.